jungle. హలో వ్యూయర్స్, ఈరోజు నేను K8 వైర్లెస్ మైక్రోఫోన్ను ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. వీడియో చివరిదాకా చూడండి. ఫీచర్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చైనీస్ ప్రొడక్ట్ అండి. ఇది చైనాలో ఈ ప్రొడక్ట్ అనేది చైనీస్ ప్రొడక్ట్. దీని యొక్క ఫీచర్స్ ఏంటో చూద్దాం ఒకసారి. ప్లగ్ అండ్ ప్లే అని ఇచ్చాడు. అంటే ఈజీగా మనం డివైస్ని ప్లగ్ చేయొచ్చు, ప్లే చేయొచ్చు. అండ్ 20 మీటర్స్ ఆఫ్ యాక్సెసిబుల్ రిసెప్షన్ ఉంటుంది. అంటే 20 మీటర్స్ దాకా కూడా మనం వాయిస్ని వినవచ్చు అనమాట. అలాగే ప్రిసైజ్ రేడియో, ఖచ్చితమైన ఆడియో అనేది ఉంటుందండి దీంట్లో. అలాగే క్లియర్ టెంబర్ అన్నాడు. అంటే మనకి నాయిస్ రిడక్షన్ అనేది ఉంటుంది. క్లియర్గా మనకి ఏదైతే వినాలనుకుంటున్నామో ఆ వాయిస్ అనేది మనకి క్లియర్గా అనిపిస్తుంది. ఇంకా ఏమి ఇచ్చాడంటే చూడండి ఇక్కడ ఫర్ ఐఫోన్ యూజర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది. అలాగే టైప్ సి వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేద్దాం. చూడండి ఇక్కడ ఏమేమి ఇచ్చాడో చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఫస్ట్ మనం తీస్తుంది ఏంటంటే ట్రాన్స్మిటర్. ఇది మనం ట్రాన్స్మిటర్. ఇది మనం దీన్ని ఏం చేస్తామంటే మన కాలర్కి ధరించి మనం వాయిస్ అనేది అది రికగ్నైజ్ చేస్తుంది. ట్రాన్స్మిటర్ దానికి చూసారు, దానికి క్లిప్ కూడా ఉంది. దీనికి అదేమో పవర్ బటన్ అనమాట. ఇది పక్కన ఛార్జింగ్ బటన్, అది పక్కన ఉన్నది ఛార్జింగ్ పెట్టుకున్నది. ఇదేమో క్లిప్. ఇది ముందు ఉన్నదేమో పవర్ బటన్. అది నెక్స్ట్ దిస్ ఈజ్ రిసీవర్. ఇది వచ్చి రిసీవర్ అండి. ఈ రిసీవర్ని మనం ఫోన్కి టైప్ సితో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ ఫోన్స్ కనెక్ట్ చేసుకోవాలనుకుంటే ఈ ఈ రిసీవర్ సరిపోతుంది మనకి. సో ఇది ఎలా కనెక్ట్ చేయాలో కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఇది మామూలు ఫోన్కి ఇది టైప్ సి ఫోన్. ఇది దానికి టైప్ సి రిసీవర్ కనెక్ట్ చేస్తే మనకి వాయిస్ అనేది రికార్డ్ అవుతుంది మనకి. ఓకే, ఒకవేళ ఆండ్రాయిడ్ యూజర్స్ కాకుండా ఐఫోన్ యూజ్ చేసేవాళ్ళు ఉంటే ఐఫోన్కి సంబంధించి ఇది కేబుల్ ఇచ్చాడు. ఇది మనకి పక్కన పెట్టినది ఐఫోన్కి సంబంధించి ఒక కనెక్టర్ ఉంటుంది. ఇది ఐఫోన్ కనెక్టర్ని మనం ఈ టైప్ సికి ఆల్రెడీ మనకు ఉంది కదా, ఈ టైప్ సికి కనెక్ట్ చేసి దీన్ని ఒకవేళ మీది ఐఫోన్ అయితే ఐఫోన్కి డైరెక్ట్గా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఐఫోన్ కనెక్ట్ చేసుకోవాలంటే ఈ విధంగా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు మీరు. ఓకే, సో ఐఫోన్కి ఒక సపరేట్గా ఒకటి ఇచ్చాడు. అలాగే మనకి ఆండ్రాయిడ్ కోసం ఇంకో సపరేట్గా రిసీవర్ ఒకటి ఇచ్చాడు. నెక్స్ట్ క్లిప్ అది. సో ఇది ట్రాన్స్మిటర్ క్లిప్ అండి. ఇది మనం ఈజీగా మన కాలర్కి పెట్టుకుని మనం వాయిస్ అది చక్కగా రికార్డ్ చేసుకోవచ్చు. బిల్డ్ క్వాలిటీ అయితే బాగానే ఉందండి. ఇది ప్లాస్టిక్ మెటీరియల్. ఇది బిల్డ్ క్వాలిటీ అయితే బాగుంది. సో ఇది ఓపెన్ ఏరియాలో అయితే మనకి 10 మీటర్స్ వరకు మనకి ఆడియో అయితే క్వాలిటీ అయితే బాగుందండి. వీడు ఎవడో మాత్రం 20 మీటర్స్ దాకా ఇచ్చాడు. కానీ ఈ 10 మీటర్స్ దాటి రేంజ్ పెరిగే కొద్దీ ఆడియో క్వాలిటీ అనేది కొంచెం తగ్గుతుంది మనకి. అలాగే రూమ్ నుండి రూమ్ చేంజ్ అవుతున్నప్పుడు కానీ మధ్యలో గోడలు అడ్డొస్తున్నాయనుకోండి, సమ్ డిస్టర్బెన్స్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. అదొకటి దీంట్లో ఒక డిసడ్వాంటేజ్ మనకి. అలాగే ఎవరైతే ఈ అప్పో, వివో, రియల్మీ ఎవరైతే ఈ ఫోన్ వాడుతున్నారో వాళ్ళు ఓటీజీ ఆప్షన్ని మొబైల్ ఫోన్ల సెట్టింగ్స్లో ఓటీజీ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకుని వాడితే ఇది వర్క్ చేస్తుందండి. లేదనుకుంటే మాత్రం వేరే యూజర్స్ ఎవరైనా సరే ఆండ్రాయిడ్ నుంచి ప్లే స్టోర్ నుంచి ఓపెన్ కెమెరా యాప్ని డౌన్లోడ్ చేసుకుని దాని ద్వారా దీన్ని యాక్సెస్ చేసుకోవాలండి. చూడండి, మనం ఇది లాంగ్ ప్రెస్ చేయాలి. లాంగ్ ప్రెస్ చేసినప్పుడు మనకి బ్లూ అండ్ గ్రీన్ అండ్ రెడ్ కలర్లో బ్లింక్ అవుతూ ఉంటుంది. ఇలా బ్లింక్ అవుతుందంటే మనకి వాయిస్ రికార్డ్ అనేది చేసుకోవడానికి రెడీగా ఉందని అర్థం అన్నమాట. ఇక్కడ చూడండి, మనకి క్లియర్గా తెలుస్తుంది. అది పవర్ బటన్ అన్నమాట. కింద ఉన్నది క్లిప్ అవుట్ ఇచ్చాడు. రైట్. సో ఇది అయితే 6 months వారంటీతో వస్తుందండి ఇది. అలాగే ఒకసారి మనం ఛార్జ్ చేస్తే
6 అవర్స్ వరకు బ్యాటరీ బ్యాకప్ అనేది వస్తుందండి. ఎవరైతే 500 లోపు, ఇదైతే 500 లోపు బడ్జెట్‌లో అయితే మనకు దొరుకుతుందండి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో 300 నుంచి స్టార్ట్ అయ్యి 500 లోపు అయితే ఇది చాలా బెస్ట్. ఒకవేళ అంతకు మించి కొనుక్కోవాలనుకుంటే బోయా గానీ, గ్రెనరో గానీ, డిజిటెక్ గానీ ఇది తీసుకోవచ్చు. 20,000 నుంచి 30,000 దాకా ఇది అవైలబుల్ అవుతుందండి.